శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సభాయ నమః. ఎస్టాబ్లిష్ ఛానల్ తరఫున సంపత్ కుమార్ దంటూ ఈరోజు మీ ముందరికి మరొక కొత్త వీడియో తీసుకొని వస్తున్నాడు కొత్త టాపిక్తో. ఈ వీడియోలో మనం ఈరోజు బర్త్ టైం రెక్టిఫికేషన్ అనగా పుట్టిన సమయ నిర్ధారణ, జనన కాల సంస్కారము, జనన కాల శుద్ధి, జనన కాల కరెక్షను, ఏ పాట అనుకున్నా ఒకటే. జనన కాల సంస్కారము, శుద్ధి అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్. ఈ టాపిక్ ఈరోజు మీ ముందర ఈ వీడియో ద్వారా మీ ముందర ప్లేస్ చేస్తున్నాను. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందర లోగడ చాలా వీడియోలు చేసినప్పుడు ఇంగ్లీష్లో చేశారు, తెలుగులో చెప్పమని. అట్లాగే మరికొన్ని వీడియోలు చేస్తే మరికొన్ని టిప్స్ మాకు అర్థమవుతాయి కాబట్టి ఛానల్లో ఉన్నాము. మీరు మరికొన్ని వీడియోలు పెట్టమని అడుగుతున్నందువల్ల ఈ వీడియోని కూడా ఈరోజు మేము మొదలుగా తీసుకొస్తున్నాను. ఇంకా ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్టాబ్లిష్ ఛానల్ బై సంపత్ కుమార్ దంటూ 9703500576కి మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో అప్పుడప్పుడు పీరియాడికల్గా పెడుతున్నటువంటి నోటిఫికేషన్ చూస్తూ మీ యొక్క జ్యోతిష విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఎస్ట్రో ఛానల్లో ఈ వీడియోలు అప్లోడ్ చేయటమే కాకుండా ఎస్ట్రాలజీలో బిగినర్సు, అడ్వాన్స్డ్గా ప్రిడిక్టివ్ టైప్లో ఇంకా ఎక్సెల్ అవ్వదలుచుకునే వాళ్ళకి కొన్ని క్రాష్ కోర్సులు అన్నీ చేస్తున్నాము. ఎస్పెషల్లీ దాంట్లో పార్టీ ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ కూడా, అది 3 days కోర్స్ ఉంటుంది. అట్లాగే మ్యారేజ్ అండ్ మ్యారీడ్ లైఫ్ మీద 3 days కోర్స్ ఉంటుంది. అష్టక వర్గ, భృగు చక్ర పద్ధతి, జూపిటర్ ప్రోగ్రెషన్ మొదలగు పలు విభాగాల మీద కూడా క్రాష్ కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో చేరదలుచుకునే వాళ్ళు 9703500576కి ఫోన్ చేసి ఆ కోర్సు వివరాలు, దాని ఫీజు వివరాలు తెలుసుకొని దానిలో ఎన్రోల్ అయ్యి, ఆ టైపుల్లో ఎన్రోల్ అయ్యి మీరు వాటిల్లో కూడా నిష్ణాతులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ టాపిక్ చేయడానికి ముఖ్య ఉద్దేశము, యాజ్ అస్ట్రాలజర్స్ మనందరము రోజు పలు చార్టులని, క్లయింట్ తీసుకొచ్చే పలు చార్టులని చూసి ప్రిడిక్షన్స్ చెప్పాల్సిన సందర్భాల్లో మనము రూల్స్ అన్నీ, ఋషులు చెప్పిన రూల్స్ అన్నీ అప్లై చేసి ప్రిడిక్షన్ ఇచ్చినా కూడా చాలాసార్లు ప్రిడిక్షన్లు తప్పు జరగటం అనేది నోటీస్ చేస్తున్నాము. అట్లా జరగటము ఎస్ట్రాలజర్ తప్ప, శాస్త్రం తప్ప అంటే మనము ఒక సరి అయిన బర్త్ టైంని తీసుకోకుండా చేయటం వల్లే తప్పు జరుగుతున్నది. శాస్త్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎస్ట్రాలజర్స్ కూడా నిష్ణాతులై ఉన్నారు, అన్నింటిలో నేర్చుకుంటున్నారు పలు విభాగాల్లో. అయినా కూడా తప్పులు వస్తున్నాయి అంటే క్లయింట్ తీసుకొచ్చే చార్ట్ని గుడ్డిగా నమ్మి మనం ముందరికి వెళ్తున్నాము. ఇక్కడ నేను మీకు ఒక సూచన చేయదలుచుకున్నాను. ఎవరైనా ఒక చార్ట్ తీసుకొచ్చి ఇది మా అమ్మాయి చార్టు, మా అబ్బాయి చార్టు, ఈ చార్ట్ చూసి చెప్పమన్నప్పుడు ఆ చార్ట్ని మీ పరిజ్ఞానం మేరకు మీరు పరిశీలించి మీరు చెప్పేటప్పుడు రిజల్ట్ సరిగ్గా రాకపోయినందువలన 3 రకాల నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ ఇంకో ఎస్ట్రాలజర్ని కన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన రాంగ్ డీటెయిల్స్ మీకు కూడా మంచి పేరు తేకుండా చెడు పేరు తెస్తున్నాయి. ఓవరాల్గా సమాజంలో ఎస్ట్రాలజీ మీద నమ్మకం తగ్గిపోతున్నది. కాబట్టి అట్లా కాకుండా ప్రతి ఎస్ట్రాలజరు, ఎస్పెషల్లీ ప్రాక్టీసింగ్ ఎస్ట్రాలజర్స్
అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ లెవెల్స్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా బర్త్ చార్ట్ని అది ఎంతవరకు సమంజసంగా ఉంది, దాన్ని నమ్ముకొని మనం ఎంతవరకు చెప్పచ్చు ప్రిడిక్షన్ అనేది లోతుగా పరిశీలన చేసి టైం తీసుకొని అప్పటికే లైఫ్లో జరిగిన ఆ నేటివ్కి జరిగిన లైఫ్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ని వాళ్ళ ద్వారా సేకరించి వాటిని కూడా పరిశీలన చేసి జరగబోయే ఈవెంట్స్ని కరెక్ట్ చేసినా లేకపోతే రెక్టిఫై చేసినా లేకపోతే శుద్ధి చేసినా బర్త్ సమయం ద్వారా నిర్ధారణ అయిన చార్టు మీకు ఫ్యూచర్లో చెప్పబోయే ఫలితాలని 100కి 100%, 120% రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి ఈ బర్త్ టైం నెసెసిటీ వచ్చింది, అవసరం ఉంది అనేది నిక్కచ్చిగా చెప్పచ్చు. అసలు ఒక క్లయింట్ ఒక బర్త్ టైము తీసుకొచ్చినప్పుడు మనం ఎందుకు కరెక్ట్ చేయాలి అంటే, ఇక్కడ ఎస్ట్రాలజర్ తప్పు కాదు, తీసుకొచ్చిన క్లయింట్ తప్పు కాదు. ఆ బర్త్ టైం ఎక్కడి నుంచి వచ్చింది బాబు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటే, మా నాన్నగారు రాసి పెట్టారు సార్, మా ఇంట్లో డైరీలో రాసి ఉంది, లేకపోతే మా అమ్మమ్మ చెప్పింది సార్, ఇట్లా మా పూర్వీకులు మా పెద్దవాళ్ళు చెప్పారు సార్ అంటున్నారు. కానీ దానికి సరైన ఇప్పుడు మన బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నట్టుగా దానికి టైం నిర్ధారణ సమయము కరెక్ట్గా ఎవరు సర్టిఫై చేసింది లేదు. కాబట్టి ఇయర్స్ కింద తీసుకొని అది మనం దాన్ని రూఢి చేసుకున్న తర్వాతనే ముందరికి వెళ్ళి ప్రిడిక్షన్స్ ఇవ్వాలనేది ఈ రీసెర్చ్లో మనకు తెలుస్తున్న పరిజ్ఞానము. కాబట్టి దాన్ని చేయాలి కంపల్సరిగా. దీనికి శాస్త్రంలో చెప్పబడిన కారణం కూడా ఒకటి ఉంది. దాదాపుగా పూర్వకాలంలో ఇళ్ల దగ్గర ప్రసవాలు అయ్యేవి. దాదాపుగా 1970 ఆ ప్రాంతం వరకు కూడా ఇళ్ల దగ్గర ప్రసవాలు అయ్యేవి. ఆయాలో ఎవరో ప్రసవం చేసేవాళ్ళు. ఆ చేసే టైంలో వాళ్ళకి టైం మీద దృష్టి తక్కువ ఉండేది. టైం నోట్ చేయాలా, ఆ టైం ప్రకారం చార్ట్ వేస్తే ఆ టైం ప్రకారం ఫలితాలు వస్తాయి అనే విషయం వాళ్ళకి తెలియనందువలన వాళ్ళు ఆ టైం మీద శ్రద్ధ పెట్టకుండా వాళ్ళు వాళ్ళ పని ఆ పేషెంట్ని కాపాడటము, ఆ డెలివరీ నార్మల్ డెలివరీగా చక్కగా ఏంటి చూడటము, దాని మీద శ్రద్ధ ఎక్కువ ఉండేది. తర్వాత అదంతా కార్యక్రమం అయిన తర్వాత ఓకే ఈ టైంకి పుట్టాడు అని ఒక టైంని చెప్తే అదే క్యారీ అవుతూ వస్తున్నది సమాజంలో. దాని మీద మనము చార్ట్ మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు తప్పులు వస్తున్నాయి. అట్లాగే ఆ తర్వాత దరిమిలా వచ్చిన హాస్పిటల్ జననాలను తీసుకుంటే అక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది ఉంది. డాక్టరు పురుడు పోయటానికి, సిజేరియన్ అయితే సిజేరియన్ చేయటానికి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇద్దరి లైఫ్ని కాపాడటానికి కాన్సన్ట్రేట్ చేస్తాడు తప్ప ఆ మూమెంట్ ఆఫ్ టైము తీసుకొని కరెక్ట్గా నోట్ చేసి మనకి ఇవ్వటం జరగట్లేదు. చాలామంది ఈ మధ్యకాలంలో అట్లా ట్రై చేస్తున్నా కూడా తప్పులు వస్తున్నాయి. ఇది కాకుండా శాస్త్రంలో ఇంకొక మీమాంస ఉంది. ఏమిటదయా అంటే, అసలు ఏ టైంలో బర్త్ టైంగా తీసుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థం ఉంది. ఈ ప్రశ్నలో 3-4 రకాలు చెప్పబడినాయి శాస్త్రంలోనే. ఒకటి, తల్లి గర్భంలో శిశువు క్రియేట్ అవటానికి ముందర, అదే కన్సీవ్ అవటం అంటారు ఇంగ్లీష్లో. అంటే గర్భధారణ జరిగిన టైం నుంచి ఆదాన లగ్నంగా తీసుకొని భర్త లగ్నాన్ని తయారు చేసి దాని ప్రకారం బొమ్మలు చెప్పే ఒక విధానం ఉంది. అది చాలా కష్టమైన విధానము. ఈవెన్ ఎస్ట్రాలజర్స్ కూడా అందరూ పట్టుకోలేరు, రోజువారీ వాళ్ళు. అది ఓన్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎస్ట్రాలజర్సే చేయగలరు దాని మీద తెచ్చే, దాని మీద క్యాలిక్యులేషను. ఇంకొక మీమాంస ఏంటంటే, తల్లి గర్భం నుంచి ఫస్ట్ సైట్ అంటే బేబీ మొదట కనపడ్డది అన్న మూమెంట్ని తీసుకోవాలనేది ఒక చర్చ ఉంది. బేబీ కనపడటం అంటే శీర్షోదయం అంటారు తెలుగులో. ఆ శీర్షోదయము తీసుకొని ఆ శీర్షోదయం ప్రకారం టైం చార్ట్ వేస్తే కరెక్ట్గా రిజల్ట్ వస్తాయని చాలామంది చెప్తారు. కానీ ఆ శీర్షోదయం తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ డెలివరీ లేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది కొన్ని కారణాల వలన. ఆ శీర్షోదయం వచ్చినా కూడా డాక్టరు చాలా కష్టపడాల్సి వస్తుంది.
పేషెంట్ చాలా సపోర్ట్ చేసి డెలివరీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ శీర్షోదయం మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ తర్వాత కాలంలో ఇంకొక చర్చ వచ్చింది. బేబీ ఒకసారి బయటికి మనం తీసుకున్న తర్వాత బల్ల మీద పడుకోబెట్టినప్పుడు బేబీని ఫిజికల్గా తల్లి గర్భం నుంచి విడుదలయ్యి అవతల థర్డ్ పార్టీ క్యారీ చేసినప్పుడు పట్టుకున్నప్పుడు ఆ మూమెంట్ ఆఫ్ టైము బర్త్ టైమ్గా చాలామంది చెప్తారు. కానీ ఇక్కడ కూడా ఒక మీమాంస ఉంది. ఇప్పుడు ఈ శిశువు తల్లి గర్భంలో ప్రాణంతో ఉన్నాడు. ఈ శిశువు బయటకు వచ్చిన తర్వాత ప్రాణంతోనే ఉన్నట్టే లెక్క. తల్లి గర్భం నుంచి విడుదల అయినా కూడా ఈ తల్లి గర్భం నుంచి విడుదలైన ఈ శిశువు అంబరికల్ కార్డ్ అని ఉంటుంది కదా, ఆ అంబరికల్ కార్డు బొడ్డు కోయటం అంటారు తెలుగులో. ఈ అంబరికల్ కార్డు కట్ చేసి ఈ పుట్టినటువంటి ప్రాణి ఫస్ట్ క్రై చేసింది కరెక్ట్ బర్త్. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ క్రై తీసుకుంటే ఆ ప్రాణి ఓవరాల్గా నరనరాల్లో గాలి ఈ తన సోలు యాక్టివేట్ అయినట్లు లెక్క. కాబట్టి ఫస్ట్ క్రైని తీసుకోమని చెప్పి చాలా శాస్త్రాల్లో చాలా రకాలుగా చెప్పారు. సో వీటన్నిటి వల్ల మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇవన్నీ జరగడానికి ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ కావడానికి 3-4 నిమిషాల టైము, ఒక్కొక్కసారి 10 నిమిషాల టైము వేస్ట్ అవుతుంది. కాబట్టి మనము క్లయింట్ తీసుకొచ్చే బర్త్ టైము దిస్ వే దట్ వే అటైనా ఇటైనా ఉన్నప్పుడు మనం చేసే చార్టు ఫలితాన్ని ఇవ్వకపోవటం అనేది ఎవరి తప్పు కాకపోయినా కూడా ఫలితంగా ఎస్ట్రాలజీ మీద నమ్మకము చాలా మిస్సింగ్ ఉంటున్నది. కాబట్టి బర్త్ టైంని కంపల్సరీగా కరెక్ట్ చేసిన తర్వాతనే ప్రొసీడ్ అవ్వాలనేది ఈనాటి మీమాంస. కాబట్టి ఇక్కడి నుంచి అయినా ప్రతి ఎస్ట్రాలజరు తమ దగ్గరకు వచ్చిన చార్టుల్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి బర్త్ టైంని కరెక్ట్ చేసుకోవాలా, చేసుకున్న తర్వాతనే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయాలి అనేది ఈనాటి ఈ చర్చలో మీకు చెప్తున్నది. అయితే ఈ బర్త్ టైము చాలా పర్ఫెక్ట్గా వేద్దామని ఒక మనిషి తయారయ్యి వాచ్ పెట్టుకొని కూర్చున్నాడు అనుకుందాము. దీనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఈ డిజిటల్ వాచీలు లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వాచ్ అది పనిచేస్తున్నదో లేదో, ఆ టైంకి ఆగిపోయిందో, బ్యాటరీ ఉందో లేదో తెలియని పరిస్థితిలో అది కూడా రాంగ్ టైం ఇవ్వటం వలన ఆ వాచ్లో నోట్ అయినటువంటి ఆ సెకండ్లో వాళ్ళకి అనిపించిన సెకండ్లో నోట్ అయినటువంటి టైమే నోట్ చేస్తారు. కానీ దాంట్లో ఉండే ఎర్రరు ఈ చార్ట్ మీద ప్రభావం చూపెడుతుంది. అట్లాగే ఇప్పుడు డిజిటల్ వాచెస్ వచ్చిన తర్వాత కూడా 2-3 దగ్గర ఉన్న డిజిటల్ వాచెస్లో కూడా తేడా ఉంటున్నది. కాబట్టి వీటన్నిటినీ ఓవర్కమ్ కావాలి అంటే బర్త్ టైం అనేది కంపల్సరీగా రెక్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నిక్కచ్చిగా చెప్పచ్చు. మనకి గురువులైనటువంటి బివి రామన్ గారు మేము దగ్గరకు వచ్చిన ఏ బర్త్ టైం అయినా సరే కరెక్ట్ చేసిన తర్వాతనే ప్రిడిక్షన్స్ ఇవ్వండి అనేది ఆయన యొక్క ఎక్స్పీరియన్స్లో ఆయన రాసిన పుస్తకాల్లో చాలా క్లియర్గా చెప్పారు. అది కూడా మామూలు ఎస్ట్రాలజర్స్ కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎస్ట్రాలజర్ కనుక బర్త్ టైం ఒక్కసారి కరెక్ట్ చేస్తే ఇంకా ఆ చార్ట్ మీద ఎవరు ఫలితం ఇచ్చినా కూడా ఫలితం చాలా నిక్కచ్చిగా ఉంటుంది అనేది ఆయన సిద్ధాంతము. ఆయన అనుభవం మనం పరిగణలోకి తీసుకోవాలి కంపల్సరీగా. అట్లాగే ఆర్జీ రావు గారని ఆయన చాలా పెద్ద ఆయన, 90 ఏళ్ళ ఆయన సిద్ధాంతంలో ఎవరు తీసుకొచ్చిన బర్త్ టైం అయినా సరే మీరు టెంటేటివ్గా తీసుకోండి, అది అంతే తప్ప అదే కరెక్ట్ అని చెప్పి ప్రొసీడ్ అవ్వద్దు. ఆ తప్పిదానికి ఎక్స్క్యూజ్ లేదు. ఆ తప్పిదం వల్ల టోటల్ ఎస్ట్రో సిద్ధాంతానికే చెడు పేరు వస్తున్నది. కాబట్టి అది టెంటేటివ్గా తీసుకొని అప్పటికే జరిగిన ఈవెంట్స్ మీద ఆ చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసి ఆ ఈవెంట్స్ దానికి సరిపెట్టగలిగితే ఆ టైంని తీసుకోండి. లేదంటే ఆ టైంని కొద్దో గొప్ప కరెక్ట్ చేసి ఆ ఈవెంట్స్ సరిపోతే మ్యాచ్ అయితే నెక్స్ట్ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయడానికి ధైర్యం చేయండి, ప్రొసీడ్ కాండి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి బర్త్ టైంని రెక్టిఫై చేయాల్సిన ఆవశ్యకతల గురించి ఇవాళ
శుద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ బర్త్ టైము రెక్టిఫై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఇటు ఎస్ట్రాలజర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అటుగా క్లయింట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తద్వారా ఎస్ట్రాలజీ మీద అందరికీ నమ్మకం కుదరటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ చేయని తప్పుకి ఎస్ట్రాలజీని సఫర్ చేయొద్దు. జ్యోతిష్య శాస్త్రాన్ని అందరూ కలిసి పాటు చేస్తున్నారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం పలు సంవత్సరాల పాటు పలు కాలాల పాటు ఉండాలంటే అందరూ ఎస్ట్రాలజర్స్ ఈ మాత్రం కేర్ తీసుకొని బర్త్ టైంని కరెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో వాటిని మీరు ముందరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అయితే ఆషామాషిగా చేసే విషయమేమి కాదు బర్త్ టైం రెక్టిఫికేషన్. దానికి దాదాపు ఒక 7-8 సిద్ధాంతాలు ఉన్నాయి. దాంట్లో పూర్వకాలంగా అనాదిగా చెప్పబడిన సిద్ధాంతాలు కొన్ని అయితే డివిజనల్ చార్ట్స్ బేస్ చేసుకొని D60 చార్ట్ వరకు కూడా చూసి D9 చార్ట్ దగ్గర నుంచి అన్ని చార్టులు చూసి కరెక్ట్ చేసేది ఒక పద్ధతి అయితే, నాడీ బేస్లో మగ ఆడ ఆ టైంకి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైంకి పుట్టాల్సింది భగవంతుడి సృష్టిలో మగ పుడుతుందా ఆడదే పుడుతుందా ఆ టైంలో అనేది కూడా ఒక సిద్ధాంతం ఉంది నాడీలో. ఆ బేస్ కారణం తీసుకొని, లేదంటే తత్వ మెథడ్ అని ఫైరీస్ అయినా భూతత్వమా వాయుతత్వమా జలతత్వమా ఆ టైంకి ఎదురైజ్ అవుతున్నది వాటిని బేస్ చేసుకొని కూడా చెప్పే సిద్ధాంతం ఉంది. తర్వాత ఆ టైంలో పుట్టిన టైంలో పిల్లవాడికి నడుస్తున్న అంతర్దశని తీసుకొని కూడా ఆ టైంని కరెక్ట్ చేసే అవకాశం ఒకటి ఉంది. అట్లాగే ఇట్లా చాలా ఇంకా దాదాపు ఒక 10-15 రకాల మెథడ్స్ ఉన్నాయి. కొత్త కాలంలో ఈ సంవత్సరం ఇప్పుడు అనాదిగా అవి కాకుండా ఈ మధ్య కాలంలో కేపీ ఎస్ట్రాలజీ, కస్పల్ ఇంటర్లింక్ ఈ కొత్త సిద్ధాంతాలు వచ్చిన తర్వాత వీటిల్లో కూడా సబ్లాడ్ థియరీ అని వచ్చింది. ఈ సబ్లాడ్ వరకు కరెక్ట్ చేసి బర్త్ టైంని సబ్లాడ్తో మ్యాచ్ చేసి తండ్రికి తల్లికి పిల్లవాడి నక్షత్రానికి కరెక్ట్ చేసి వాళ్ళందరితో ఫ్యామిలీ వాళ్ళతో కూడా సింక్రనైజ్ అయినప్పుడు ఆ టైంని తీసుకొని దాని మీద ఫ్యూచర్లో ప్రిడిక్షన్స్ చేయమని చెప్పి ఆ సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఎస్ట్రాలజర్స్ వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళ యొక్క లెవెల్స్ని బట్టి వాళ్ళు ఏదో ఒక మంచి సిద్ధాంతాన్ని అయితే తీసుకొని బర్త్ టైంని కరెక్ట్ చేసి ఫ్యూచర్లో వచ్చే ప్రిడిక్షన్స్ మీద ప్రయత్నం చేసి ఫలితాన్ని రాబట్టి ఎస్ట్రాలజీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అట్లాగే క్లయింట్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన టైము కరెక్ట్ కానప్పుడు ఎస్ట్రాలజర్ దగ్గర ఆ విషయం కరెక్ట్గా చెప్పి వాళ్ళ టైంని కరెక్ట్ చేయించుకొని వాళ్ళకి నిజమైన వాళ్ళ పిల్లవాడి పుట్టిన నిజమైన చార్ట్ ఏదో ఆ చార్ట్ని ఒకసారి తయారు చేయించుకొని దగ్గర పెట్టుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్కి వాడుకుంటూ ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ కృషిని మీరు తప్పకుండా ఈ విషయాన్ని మీరు తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో మేము ఈ చార్ట్లు కరెక్ట్ చేయించుకొని తద్వారా ఫలితాలను తీసుకొని ఆ ఫలితాల ద్వారా మీరు సుఖశాంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ సంపత్ కుమార్ దంటూ ఎస్ట్రో లవర్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.